స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 2 రీక్యాప్ వీడియో. సీజన్ 1 రీక్యాప్ అనేది నేను ఆల్రెడీ మన ఛానల్‌లో 2 డేస్ బ్యాక్ పోస్ట్ చేశాను. ఒకవేళ చెక్ చేయకపోతే లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒక లుక్ ఏసేయండి. అండ్ సీజన్ 3 రీక్యాప్ కూడా నెక్స్ట్ 2 డేస్‌లో వచ్చేస్తుంది. అది మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్‌కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా ఉండడానికి పక్కన బెల్ ఐకాన్ ఉంటది. అది యాక్టివేట్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకా సీజన్ 2 దగ్గరికి వస్తే బిల్లుకేమో ఆ అప్‌సైడ్ డౌన్ ఫ్లాష్ బ్యాక్స్ అనేవి వస్తూనే ఉంటాయి. అస్సలు ఆగవు. వాళ్ళ అమ్మేమో హాకిన్స్ ల్యాబ్‌లో ఉన్న ఒక ఫ్రెండ్లీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పిస్తూ ఉంటుంది. జాయ్స్ ఏమో శామ్ అనే ఒక వ్యక్తితో రిలేషన్‌షిప్‌లో ఉంటుంది. స్టీవెన్, నాన్సీ ఏమో బార్బ్ వాళ్ళ అమ్మానాన్నతో కలిసి డిన్నర్ చేస్తూ ఉంటారు. బార్బ్ వాళ్ళ అమ్మానాన్నకి బార్బ్ చనిపోయినట్టు తెలీదు. నాన్సీ కూడా వాళ్ళ అమ్మానాన్నకి చెప్పలేకపోతుంది. తనలో తానే చాలా బాధపడుతూ ఉంటుంది. బార్బ్ వాళ్ళ అమ్మానాన్న ఏమో ఒక ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్ ని తీసుకున్నారు. అసలు బార్బ్‌కి ఏమైంది అని తెలుసుకోవడానికి. అతనేమో హాపర్ ని రకరకాల ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు. రష్యన్స్ అని, ఏలియన్స్ అని ఏవేవో థియరీస్ చెప్తూ ఉంటాడు. అండ్ లాస్ట్ సీజన్ లో డెమోగార్గన్ మాయమైపోయినప్పుడు 11 కూడా మాయమైపోతుంది కదా. ఆ మాయమైపోయిన 11 ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడికో వెళ్ళదు. మన చీఫ్ హాపర్ తో పాటే నివసిస్తూ ఉంటుంది. అసలు ఇది ఎలా అయిందంటే డెమోగార్గన్ ని చంపేశాక 11 అప్సైడ్ డౌన్ లోకి వెళ్ళిపోతుంది. ఒక చిన్న టన్నెల్ ని యూస్ చేసుకుని మళ్ళీ బయటకు వచ్చేస్తుంది. మళ్ళీ మైక్ వాళ్ళ ఇంటికి వెళ్ళలేకపోతుంది. అప్పుడు కొన్ని రోజులు అడవిలోనే ఉండేది. అప్పుడు హాపర్ వచ్చి ఆమెను తీసుకెళ్లి పెంచుకుంటాడు. స్కూల్లో మ్యాక్స్ అని ఒక అమ్మాయి జాయిన్ అయ్యిద్ది. ఈ అమ్మాయిని కూడా మన పిల్లల గ్యాంగ్ లో కలిపేసుకుంటారు. మ్యాక్స్ కి ఒక అన్నయ్య కూడా ఉంటాడు. అతని పేరు బిల్లీ. ఇతనికి యాంగర్ ఇష్యూస్ అనేవి ఉన్నాయి. స్టీవ్ కి, బిల్లీకి చాలా గొడవలు అవుతూ ఉంటాయి. నాన్సీకేమో బార్బ్ చనిపోయిందన్న బాధ ఇంకా ఎక్కువైపోతూ ఉంటది. ఒకరోజు తాగేసి స్టీవ్ దగ్గరికి వెళ్లి బ్రేకప్ చెప్పేస్తుంది. ఇంకా డస్టిన్ కేమో ఒక విచిత్రమైన జీవి తన డస్ట్బిన్ లో దొరుకుతుంది. ఆ జీవిని తీసుకుని పెంచుకుంటాడు. దానికి ఫుడ్ పెడతాడు. అది చాలా ఫాస్ట్ గా పెరిగిపోతూ ఉంటుంది. లాస్ట్ సీజన్ లో విల్లు దగ్గినప్పుడు ఒక డెమోగాగన్ పార్ట్ లాంటిది పడతారు కదా, అదే ఈ పిల్ల. ఈ విషయం విల్లుకు కూడా అర్థమవుతుంది. అది చాలా వేగంగా పెరిగిపోవడంతో మైక్ దాన్ని చంపేద్దాం అనుకుంటాడు. కానీ అది పారిపోతుంది. కానీ డస్టిన్ ఏమో దాన్ని పట్టుకుని మళ్ళీ ఎవరికి కనిపించకుండా దాచేస్తాడు. అండ్ హాపర్ దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి నా గుమ్మడికాయ తోటలు పాడైపోయినాయి అని కంప్లైంట్ ఇస్తాడు. హాపర్ కూడా వెళ్లి అది చెక్ చేస్తాడు. గుమ్మడికాయలన్నీ కుళ్ళిపోయి ఉంటాయి. హాపర్ ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు కూడా చాలా వింతగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఏదో తేడాగా ఉంది కదా అన్నట్టు. వీళ్ళకేమో మళ్ళీ అప్సైడ్ డౌన్ ఫ్లాష్ బ్యాక్స్ వస్తాయి. ఈసారి ఒక పెద్ద షాడో మాన్స్టర్ లాంటిది చూస్తాడు. నేను నిన్ను చూసి భయపడను అని గట్టిగా అరుస్తూ ఉంటాడు విల్లు. అప్పుడు ఆ షాడో మాన్స్టర్ ఏమో విల్లు లోపలికి వెళ్ళిపోతుంది. అంటే విల్లుని ఆవహించుకుంటుంది. నా బాడీ అంతా ఏదోలా ఉంది, నాకు రకరకాలుగా ఉంది అని విల్లు వాళ్ళ అమ్మతో చెప్తూ ఉంటాడు. విల్లుకేమో చన్నీళ్ళంటే పడవు. సో వాళ్ళ అమ్మ వేడినీళ్ళతో స్నానం చేయించడానికి తీసుకువెళ్తుంది. కానీ విల్లేమో నాకు చన్నీళ్ళే కావాలి అని వేడినీళ్ళని చూసి భయపడి పారిపోతాడు. జాయ్స్ ఏమో హాపర్ ని అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని హెల్ప్ అడుగుతుంది. విల్లు కూడా తనకు జరిగిన సిచ్యువేషన్ ని ఎక్స్ప్లెయిన్ చేయలేక డ్రాయింగ్స్ గీస్తాడు. చాలా పేపర్లు గీస్తాడు. అది ఒక పజిల్ లాగా ఉంటది. ఆ పేపర్స్ అన్నిటిని కలిపితే సాల్వ్ అవుతుంది. వాటన్నిటిని కనెక్ట్ చేస్తే తీగల్లాగా ఉంటాయి. ఆ తీగలు ఏంటంటే హాకిన్స్ అండర్ గ్రౌండ్ లో అప్సైడ్ డౌన్ కి దారి తీసి టన్నెల్ లాగా ఓపెన్ అవుతుంది. ఆ టన్నెల్స్ లో ఈ తీగలు ఉంటాయి. విల్లు గీసిన ఆ డ్రాయింగ్స్ కూడా ఎగ్జాక్ట్ సేమ్ హాకిన్స్ లో ఎలా అయితే ఉన్నాయో అలాగే గీస్తాడు మ్యాప్ లాగా. హాపర్ కి ఇంకా వెంటనే పరిస్థితి అర్థమయ్యి ఆ గుమ్మడికాయ తోటకి వెళ్లి ఒక పెద్ద గొయ్యను తవ్వుతాడు. ఆ లోపలికి వెళ్లి చూస్తే అక్కడ నిజంగానే ఒక పెద్ద టన్నెల్ ఉంటది తీగలతో. ఆ తీగలు హాపర్ ని పట్టేసుకుంటాయి. హాపర్ అక్కడ ఇరుక్కుపోతాడు. విల్లేమో హాపర్ ఇబ్బందిలో ఉన్నాడని ఒక ప్లేస్ ని చూపిస్తాడు. ఆ ప్లేస్ ఏంటో ఎవరికి అర్థం కాదు. అప్పుడు శామ్ వచ్చి ఆ వైన్స్ పజిల్ ని సాల్వ్ చేస్తాడు. సాల్వ్ చేసి హాపర్ ఎక్కడ ఉన్నాడో కనిపెడతారు అందరూ. హాపర్ కూడా ఆ టన్నెల్ లో ఇరుక్కుపోతాడు. ఆ వైన్స్ పట్టేసుకుని ఆ టన్నెల్ అని తీగల్ని తగలబెట్టేస్తారు. కానీ అలా తగలబెట్టేటప్పుడు విల్లు బాడీకి రకరకాల రియాక్షన్స్ అనేవి వస్తాయి. ఆ పెయిన్ ని తను తట్టుకోలేకపోతూ ఉంటాడు. ఎలవన్ ఏమో తన అమ్మ మీద ఒక న్యూస్ ఆర్టికల్ చదువుతుంది. వాళ్ళ అమ్మని కలవడానికి వెళ్తుంది. అక్కడ వాళ్ళ అత్తయ్యని చూస్తుంది. వాళ్ళ అమ్మతో సైకిక్ పవర్ ని యూజ్ చేసి కమ్యూనికేట్ చేయాలనుకుంటుంది. అలా చేశాక 11 ని పుట్టినప్పుడే డాక్టర్ మార్టిన్ బ్రెన్నర్ తీసుకెళ్లిపోయి అదొక మిస్ క్యారేజ్ అని వాళ్ళ అమ్మకి చెప్తాడు. అప్పుడు వాళ్ళ అమ్మ 11 ని ఎలా అయినా కనిపెట్టి కాపాడడానికి వస్తుంది. అదే టైంలో ఆమెకి ఎలక్ట్రిక్ షాక్ ఇస్తారు. ఆమె ఇంకా పిచ్చిదానిలాగా అయిపోతుంది. ఈ ఫ్లాష్ బ్యాక్ ని 11 తెలుసుకుంటుంది తన సైకిక్ పవర్ యూస్ చేసి. ఇంకా నాన్సీ స్టీవ్ తో బ్రేకప్ అయిపోయాక జోనథన్ తో పాటు తిరుగుతూ ఉంటుంది. బార్బ్ వాళ్ళ అమ్మా నాన్నకి మనం నిజం చెప్పేద్దాం, బార్బ్కి ఎలాగైనా న్యాయం జరగాలి అని నాన్సీ జోనథన్ తో చెప్తుంది. కానీ వీళ్ళు మాట్లాడుకునే మాటలన్నీ కూడా హాకిన్స్ ల్యాబ్ లో ఆ ఫ్రెండ్లీ డాక్టర్ వింటూనే ఉంటాడు. ఇంక వెంటనే ఆ ఫ్రెండ్లీ డాక్టర్ వీళ్ళిద్దరిని హాకిన్స్ ల్యాబ్ కి తీసుకువెళ్లి బార్బ్కి న్యాయం చేయాలి, కరెక్టే, బార్బ్కి ఏమైందో తెలుసా అని హాకిన్స్ ల్యాబ్ లో ఓపెన్ అయిన అప్సైడ్ డౌన్ పోర్టల్ ని చూపిస్తాడు. దీనివల్లే బార్బ్ చనిపోయింది. ఇది ఓపెన్ అవడానికి కారణమైన వాళ్ళు ఇప్పుడు ఎవరూ లేరు ఇక్కడ. మేము దీన్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాం. ఈ విషయం బయటకు తెలిస్తే బాగోదు. కాబట్టి ఈ విషయాన్ని ఎక్కడితో వదిలేద్దాం అని ఆ ఫ్రెండ్లీ డాక్టర్ చెప్తాడు. కానీ ఈ మ్యాటర్ అంతా నాన్సీ టేప్ రికార్డర్ తో రికార్డ్ చేస్తుంది. నాన్సీ అండ్ జానథన్ కలిసి
ఆ ప్రైవేట్ ఇన్వెస్టర్‌ని కలవడానికి వెళ్తారు. వీళ్ళందరూ కలిసి హాకిన్స్ ల్యాబ్ వల్లే బార్బ్ కనపడకుండా వెళ్ళిపోయింది. హాకిన్స్ ల్యాబ్‌ని ఎక్స్‌పోజ్ చేద్దాం అని అనుకుంటారు. కానీ మనం ఒక గ్యాస్ లీక్ వల్ల బార్బ్ చనిపోయిందని చెప్తాం. ఆ హాకిన్స్ ల్యాబ్ పోర్టల్ విషయాన్ని మనం సీక్రెట్‌గా డీల్ చేద్దాం అని ఆ ప్రైవేట్ ఇన్వెస్టర్ చెప్తాడు. అండ్ జోనథన్ అండ్ నాన్సీ ఏమో ఇప్పుడు రిలేషన్‌షిప్‌లో ఉంటారు. స్టీవ్ ఏమో నాన్సీ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. సారీ చెప్పి మళ్ళీ ఇంతకు ముందులాగా ఉండడానికి. కానీ మైక్ కోసం వచ్చి డస్టిన్ ఆల్రెడీ అక్కడే ఉంటాడు. అసలు డస్టిన్ అక్కడికి ఎందుకు వచ్చాడంటే అతను దాచిన ఆ చిన్న డెమోగార్గన్‌కి అతను ఒక పేరు పెడతాడు. డాట్ అని. అది పెరిగిపోయి వాళ్ళ అమ్మ వాళ్ళ పిల్లిని తినేస్తుంది. ఒక బేస్‌మెంట్‌లో దాన్ని బంధిస్తాడు. స్టీవ్ దగ్గరికి వెళ్లి మనం ఒక డెమోగార్గన్‌ని చంపాలి అని చెప్తాడు. వీళ్ళిద్దరూ కలిసి ఆ డెమోగార్గన్‌ని చంపడానికి వెళ్తారు. లూకాస్ ఏమో మ్యాక్స్‌తో పాటు తిరుగుతూ ఉంటాడు. మ్యాక్స్‌కి ఏమో కోపం వస్తది. ఎందుకంటే నేను మీ గ్రూప్‌లో ఒకదాన్నే. కానీ సీక్రెట్ కన్వర్జేషన్స్ అప్పుడు నన్ను బయటికి పంపించేస్తారు. నాకిది నచ్చట్లేదు అన్నట్టు ఉంటుంది. అప్పుడు లూకాస్ ఏమో ఈ డెమోగార్గన్, అప్‌సైడ్ డౌన్ వీటన్నిటి గురించి చెప్తాడు. అది మ్యాక్స్ ఎలాగో నమ్మదు యాజ్ యూజువల్‌గా. డస్టిన్ ఏమో వాకీ టాకీ ద్వారా రెడ్ అలర్ట్ అని చెప్తూ ఉంటాడు వాళ్ళ ఫ్రెండ్స్ కి. కానీ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు రెస్పాండ్ అవ్వరు. కాసేపటికి లూకస్ రెస్పాండ్ అవుతాడు. మేము డెమోగార్గాన్ని పట్టుకోవాలనుకుంటున్నాం. నువ్వు కూడా వచ్చేయి అన్నట్టు చెప్తాడు. లూకస్ ఏమో మ్యాక్స్ ని కూడా తీసుకుని అక్కడ వెళ్తాడు. ఇంకా ఆ డెమోగార్గన్స్ ని ఎదుర్కోవడానికి వీళ్ళందరూ కలిపి ప్రిపరేషన్స్ ని చేస్తూ ఉంటారు. ఇంకా రాత్రి అయ్యేసరికి డెమోగార్గన్స్ అక్కడికి చాలా వచ్చేస్తాయి. స్టీవ్ చాలా వాటిని చంపేస్తూ ఉంటాడు. మ్యాక్స్ ఏమో ఒక డెమోగార్గన్ ని చాలా దగ్గర నుంచి వస్తుంది. కానీ వింతగా అన్ని డెమోగార్గన్స్ ఒకేసారి అక్కడ నుంచి పారిపోతాయి. ఇంకా మరోపక్క ఆ టన్నెల్స్ అన్నిటిని కాల్చేద్దాం అనుకుంటారు. కానీ ఆ ఫ్రెండ్లీ డాక్టర్ ఏమో విల్లు చనిపోతాడు అని చెప్తాడు. అప్పుడు మైక్ ఏమో నీకున్న షాడో మాన్స్టర్ కనెక్షన్ ని నువ్వు యూజ్ చేసి మాకు ఒక మార్గాన్ని క్రియేట్ చేయొచ్చు అని సలహా ఇస్తాడు. అప్పుడు విల్లేమో ఒక ప్లేస్ ని చూపించి అక్కడికి వెళ్ళమని చెప్తాడు. ఆ ప్లేస్ కి చాలా మందిని పంపిస్తారు. కానీ అక్కడ ఏం ఉండదు. అప్పుడు విల్లేమో సారీ నేను తప్పు సమాచారం ఇచ్చా. షాడో మాస్టరే నన్ను అలా చెప్పమని చెప్పింది అని మైక్ తో అంటాడు. ఇందాక పారిపోయిన డెమోగార్గన్స్ అన్ని కూడా ఇప్పుడు విల్లు చెప్పిన ప్లేస్ దగ్గరికి వచ్చి అక్కడ ఉన్న మనుషులందరినీ చంపేస్తాయి. ఆ డెమోగార్గన్స్ అన్ని కూడా ఇప్పుడు హాకిన్స్ ల్యాబ్ లోకి వచ్చేస్తూ ఉంటాయి. అండ్ మధ్యలో మనం 11 స్టోరీ కంప్లీట్ అవ్వలేదు కదా. తన మదర్ మెమరీలో ఇంకొక అమ్మాయిని 11 చూస్తుంది. తన సైకిక్ పవర్ యూస్ చేసి అమ్మాయి ఎక్కడ ఉందో కనుక్కొని వెళ్తుంది. ఆ అమ్మాయి నెంబర్ వచ్చేసి 8. హాకిన్స్ ల్యాబ్ లో చాలా మంది మీద ఎక్స్పెరిమెంట్స్ చేసేవాళ్ళు. ఒక్కొక్క సబ్జెక్ట్ కి ఒక్కొక్క నెంబర్ ఇచ్చేవారు. మనం ఎల్కేమో 11 అండ్ ఇప్పుడు ఈమెకేమో నెంబర్ 8. వాళ్ళిద్దరూ మంచి సిస్టర్స్ లా ఉందామని అనుకుంటారు. ఈ నెంబర్ 8 కి ఒక గ్యాంగ్ ఉంటది. వీళ్ళందరూ కలిసి హాకిన్స్ ల్యాబ్ ఎక్స్పెరిమెంట్స్ లో ఇన్వాల్వ్ అయిన అందరినీ చంపేస్తూ ఉంటారు. 11 అక్కడికి వచ్చేసరికి వాళ్ళు ఇంకొక వ్యక్తిని చంపడానికి ప్లాన్ చేస్తారు. ఆ వ్యక్తి ఫోటో చూసి 11 కి అర్థం అవుతుంది అదేంటంటే వాళ్ళ అమ్మకి షాక్ పెట్టింది ఆ వ్యక్తి. అతన్ని చంపేద్దాం అనుకుంటది. కానీ అతనేమో నన్ను చంపొద్దు, డాక్టర్ మార్టిన్ బ్రెన్నర్ పాపాని నీకు ఇచ్చేస్తాను అని చెప్తాడు. 11 ఏమో పాపాని ఆల్రెడీ డెమోగార్గన్ తినేసాను కదా అని చెప్తుంది. లేదు లేదు అతను ఇంకా బతికే ఉన్నాడు అని ఆ వ్యక్తి చెప్తాడు. అయినా సరే 11 అతన్ని చంపేద్దాం అనుకుంటది. కానీ మనసు మార్చుకొని అతన్ని వదిలేసి అక్కడ నుంచి వెళ్ళిపోద్ది. ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ అయిన మైక్ వీళ్ళందరూ ఆపదలో ఉన్నారని సైకిక్ పవర్స్ ని యూజ్ చేసి తెలుసుకుంటుంది. ఇంకా మరోపక్క డెమోగార్గన్స్ అన్ని కూడా హాకిన్స్ ల్యాబ్ లోకి వచ్చేస్తాయి. చాలా అంటే చాలా ఎక్కువ వచ్చేస్తాయి. ఇంకా అందరూ ఆ ల్యాబ్ నుంచి తప్పించుకుంటారు. కానీ శామ్ ని మాత్రం ఒక డెమోగార్గన్ తినేస్తుంది. జాయిస్ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇప్పుడు అందరూ కలిసి విల్లు వాళ్ళ ఇంట్లో ఉంటారు. అసలు విల్లుని కంట్రోల్ చేసేది ఏంటి, ఏమవుతుంది అన్నట్టు అనాలిసిస్ చేస్తూ ఉంటారు. విల్లుని కంట్రోల్ చేసేది ఒక మైండ్ ఫ్లేయర్ అని వాళ్ళకి అర్థం అవుతుంది. ఆ మైండ్ ఫ్లేయరే ఈ డెమోగార్గన్స్ అన్నిటిని కూడా కంట్రోల్ చేస్తుంది అని వాళ్ళకి అర్థం అవుతుంది. ఎలా అయినా సరే మనం ఆ మైండ్ ఫ్లేయర్ ని అంతం చేయాలి అని వీళ్ళు అనుకుంటారు. అప్పుడే అదే టైంలో ఒక ఫోన్ రింగ్ అవుతుంది. డిఫరెంట్ రింగ్ టోన్ తో. ఈ ఫోన్ రింగ్ గనక విల్లు వింటే మైండ్ ఫ్లేయర్ కి వీళ్ళున్న లొకేషన్ తెలిసిపోతుంది. విల్లుకి ఆ రింగ్ టోన్ వినపడిందేమో అని అందరూ కూడా రెడీ అయిపోతారు. ఎవరి వెపన్స్ ని వాళ్ళు తీసుకుని. ఒక డెమోగార్గన్ కిటికీని పగలగొట్టుకుని లోపలికి వచ్చేస్తుంది. కానీ అది ఆల్రెడీ చనిపోయి ఉంది. అప్పుడు 11 అక్కడికి వస్తుంది. మైక్ అండ్ 11 ఒకళ్ళంటే ఒకరికి ఇష్టం. వీళ్ళిద్దరూ మళ్ళీ చాలా కాలం తర్వాత కలుసుకుంటారు. అండ్ ఇప్పుడు అప్సైడ్ డౌన్ కి పోర్టల్ ఓపెన్ అయింది కాబట్టి ఆ పోర్టల్ ని క్లోజ్ చేస్తా అని 11 చెప్తుంది. కానీ ఆ పోర్టల్ ని క్లోజ్ చేస్తే వీళ్ళకి ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో అని అనుకుంటారు. వీళ్ళు వాళ్ళ అమ్మకేమో ఒక ఐడియా వస్తుంది. జోనథన్, నాన్సీ, జాయిస్, వీళ్ళ నలుగురు కలిపి దూరంగా వేరే ప్లేస్ కి వెళ్లి టెంపరేచర్ పెంచేసి విల్లు లోపల ఉన్న ఆ మైండ్ ఫ్లేయర్ ని బయటికి రప్పిస్తారు. అండ్ ఆ మైండ్ ఫ్లేయర్ విల్లు బాడీని వదిలేసి వెళ్ళిపోతుంది. ఎందుకంటే మైండ్ ఫ్లేయర్ కి హాట్ టెంపరేచర్ అంటే పడదు. అండ్ మరోపక్క ఆ పోర్టల్ ని క్లోజ్ చేయడానికి హాకిన్స్ ల్యాబ్ కి హాపర్ అండ్ 11 వెళ్ళాలి. కానీ ఆ ల్యాబ్ మొత్తం చాలా డెమో డాగ్స్ అనేవి ఉంటాయి. అయినా సరే వీళ్ళిద్దరూ హాకిన్స్ ల్యాబ్ కి వెళ్తారు. ఇంకా విల్లు వాళ్ళ ఇంటి దగ్గర మైక్, స్టీవ్, డస్టిన్, లూకస్, మ్యాక్స్ ఉంటారు. మైక్ ఏమో టెన్షన్ పడుతూ ఉంటాడు. అసలు 11 అన్ని డెమో డాగ్స్ ని దాటుకుని హాకిన్స్ ల్యాబ్ కి ఎలా వెళ్తుంది అని. అప్పుడు వాళ్ళందరికీ ఒక ఆలోచన వస్తుంది. అదేంటంటే ఆ డెమో డాగ్స్ కి డిస్ట్రాక్షన్ క్రియేట్ చేస్తే ఆ హాకిన్స్ ల్యాబ్ నుంచి ఆ డిస్ట్రాక్షన్ అయిన చోటికి వచ్చేస్తాయి అని. కాబట్టి వీళ్ళందరూ కలిసి ఒక డిస్ట్రాక్షన్ ని క్రియేట్ చేద్దాం అనుకుంటారు. కానీ అప్పుడే అక్కడికి బిల్లీ వస్తాడు వాళ్ళ చెల్లిని వెతుక్కుంటూ. స్టీవ్ ఏమో వాళ్ళ చెల్లి అక్కడ లేదు అని చెప్తాడు. కానీ బిల్లీ చూసేస్తాడు వాళ్ళ చెల్లిని అక్కడ. స్టీవ్ కి బిల్లీకి పెద్ద ఫైటే జరుగుతుంది. స్టీవ్ కి చాలా దెబ్బలు తగులుతాయి.
అప్పుడు మ్యాక్స్ ఏమో వాళ్ళ అన్న బిల్లీకి ఒక మత్తు ఇంజెక్షన్ ఇచ్చి పడుకోబెట్టేస్తే మ్యాక్స్ ఏమో వాళ్ళ అన్న కార్ కీస్ తీసుకుని వాళ్ళ ప్లాన్ ని ఇంప్లిమెంట్ చేయడానికి వెళ్తారు. స్టీవ్ కి దెబ్బలు తగిలినా సరే ఆ దెబ్బలతోనే వస్తాడు. స్టీవ్ అండ్ పిల్లల గ్యాంగ్ కలిసి ఆ టన్నెల్ లోపలికి వెళ్ళి మాలటోర్స్ ని వేసి మొత్తం కాల్చేస్తారు. ఆ డిస్ట్రాక్షన్ కి ఆ డెమో డాగ్స్ అన్ని అక్కడికే వస్తాయి. వాటి నుంచి తప్పించుకుంటారు కానీ ఒక్క డెమో డాగ్ మాత్రం వాళ్ళకి అడ్డుగా ఉంటుంది. ఆ డెమో డాగ్ వచ్చేసి మన డస్టిన్ పెంచుకున్న డాట్ కి డస్టిన్ ఒక చాక్లెట్ ఇస్తాడు. ఆ చాక్లెట్ తింటున్న సమయంలో మిగతా వాళ్ళందరూ అక్కడ నుంచి పారిపోతారు. అండ్ అదే టైంలో 11 కూడా ఆ పోర్టల్ ని క్లోజ్ చేస్తుంది. డెమో గార్గన్స్ అన్ని చనిపోతాయి. హాకిన్స్ మళ్ళీ రక్షించబడుతుంది. బార్బ్ కి జరగాల్సిన జస్టిస్ జరిగింది అని అందరూ అనుకుంటారు. ఇంకా ఆ ఫ్రెండ్లీ డాక్టర్ ఏమో మేమింకా 11 వెనకాల పడము అని చెప్పి జేన్ హాపర్ అనే పేరు మీద ఒక బర్త్ సర్టిఫికేట్ హాపర్కి ఇస్తాడు. అండ్ ఇప్పుడు స్కూల్లో డాన్స్ ప్రోగ్రామ్ ఒకటి జరుగుతూ ఉంటుంది. స్టీవ్ ఏమో నాన్సీతో బ్రేకప్ అయినందుకు బాధపడుతూ ఉంటాడు. ఆ డాన్స్ ప్రోగ్రామ్ లో వీళ్ళు ఒక అమ్మాయితో డాన్స్ చేస్తూ ఉంటాడు. లూకస్ అండ్ మ్యాక్స్ కలిసి డాన్స్ చేస్తూ ఉంటారు. వీళ్ళిద్దరు రిలేషన్షిప్ లో ఉంటారు. డస్టిన్ ఏమో నాన్సీతో డాన్స్ వేస్తూ ఉంటాడు. మైక్ ఒక్కడే అలా దూరంగా ఒంటరిగా కూర్చుంటాడు. అదే టైంలో 11 అక్కడికి వస్తుంది. వీళ్ళిద్దరు కలిసి డాన్స్ వేస్తారు. ఇలా అందరూ హ్యాపీగా డాన్స్ వేస్తూ ఉంటే అప్ సైడ్ డౌన్ లో మైండ్ ఫ్లేయర్ ఏమో తన రివెంజ్ కోసం ప్రిపేర్ అవుతూ ఉంటుంది. ఇది మరి ఈ వీడియో ఆల్మోస్ట్ అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కవర్ చేశానని అనుకుంటున్నాను. ఏదైనా మిస్ అయ్యి ఉంటే లేదా ఏదైనా మిస్టేక్ చెప్పి ఉంటే కింద కామెంట్స్ ద్వారా నాకు తెలపండి. 2 రోజుల్లో సీజన్ 3 వీడియోతో మీ ముందు ఉంటాను.